అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి గురు పౌర్ణమి సందర్భంగా గురువాణి అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో గురువాణిలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, హోలిస్టిక్ హెల్త్ హోమ్ ఫౌండర్. దాని ద్వారా ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఎంతో అద్భుతంగా కొనియాడబడ్డారు. మరి సార్ యొక్క మాటల్లో గురువు గురించి, గురు పౌర్ణమి గురించి, ముఖ్యంగా అమృతోత్సవాల గురించి సార్ ద్వారా స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సార్ ముందుగా మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎస్ మేడం. సార్ మీరు సత్యదర్శనంకి చాలా యాంకర్గా మీరు చాలా ఫేమస్ అయ్యారు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించే చెప్తున్నారు, సత్యదర్శనం చాలా బాగుంది, రాము గారు ఎంతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు అని. అలాంటి మిమ్మల్ని ఈరోజు నేను క్వశ్చన్స్ అడగడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ మరి పిఎంసిలో మనం డిజిటల్ ద్వారా పత్రిజీ అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. దాని గురించి మీ మాటల్లో ముందుగా. అది మన భాగ్యం. పత్రిజీ సత్య దర్శనం ద్వారా ఆ సత్యాన్ని మనం దర్శించింది, అందరూ దర్శించింది మన ద్వారా ఒక టూల్ లాగా వినియోగించుకుంటున్నారు పత్రిజీ. ముందుగా పత్రిజీకి ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ మీరు అమృతోత్సవాల గురించి అడిగారు. ఏమిటి అమృతోత్సవము అంటే, జనరల్గా ప్రతి ఒక్కరు ఒక మహనీయులను గురించి మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళు బ్రతికున్నప్పుడేమో పుట్టినరోజు వేడుకల పేరుతో జరుపుకుంటూ వారి చెప్పిన విషయాల్ని గుర్తు తెచ్చుకుంటాం. ఆ మహనీయులు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన రోజుని వర్ధంతి అని, పుట్టినరోజుని జయంతి అని జరుపుతాం. పుట్టినరోజు కాస్త జయంతిగా, చనిపోయిన రోజు కాస్త వర్ధంతిగా, ఆ రెండు రోజుల్లో మహనీయులందరినీ మనం అలా స్మరించుకుంటూ వస్తున్నాం. మనం చిన్నప్పటి నుండి వింటున్నాం, రైట్? కానీ మహనీయుడు కాదు పత్రిజీ, గొప్ప మహాశయుడు. గొప్ప ఆశయం మీద తనొక్కరే కాదు, మనందరినీ కూడా తన ఆశయ సాధనలో ఎవరెవరైతే అలాంటి ఆశయంతో ఉన్నారో వారందరినీ భూమి మీదకి పిలుచుకొని వచ్చారు మనందరినీ. అంటే గొప్ప మహాశయుడు. మరి వారు ఏం చేశారు అంటే, బుద్ధుల వారు 600 పద్ధతులు, 6 సంవత్సరాలు కుంగి కృషించి నశించి ఇబ్బంది పడి మనకు ఒక సింపుల్గా ఆనాపాన సతి ధ్యానాన్ని పంచారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఎన్నో జన్మల జ్ఞానాన్ని, ఈ జన్మల సాధనను, ఈ జన్మలో చదివిన పుస్తక జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని సారం చేసి అమృతాన్ని మనకు పంచారు. వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో షిరిడి సాయిబాబా గురించి విన్నాం కానీ చూడలేదు. కానీ వారు ఈ జన్మలోనే 40 సంవత్సరాలు వారు తెలుసుకున్న విషయాన్ని, అమృతాన్ని మనకు పంచారు. కాబట్టి వారి భూలోక యాత్ర పూర్తయిన తర్వాత నుండి మనం అమృతోత్సవాల పేరుతో వారు అందించిన అమృతాన్ని మనం నేర్చుకున్న వాళ్ళందరం షేర్ చేసుకునే ఒక కార్యక్రమమే పిఎంసిలో జరిపించబడుతుంది. వండర్ఫుల్ ఆన్సర్ సార్. నిజంగా చాలా అద్భుతంగా, క్లియర్గా, క్లారిటీగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వండర్ఫుల్ ఆన్సర్ సార్. మరి పత్రిజీ గురించి మీరు ఇందాక ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఆయన మన జీవితాల్లోకి వచ్చిన ఒక గురువు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఒకరు గురువు అంటారు, ఒకరు స్నేహితుడు అంటారు, బంధువు అంటారు, రకరకాల పేర్లతో పిలుచుకున్న ఆయన మాత్రం గురువే. ఆ గురువు విశిష్టత ఏంటి ప్రతి ఒక్కరి జీవితంలో? గురు పౌర్ణమి సందర్భంగా మనం గురువు గురించి తెలుసుకోవాలి. అంతకుముందు గురువు గారు, గురువు అని అందరిని అనేవాళ్ళం. కానీ చిన్ననాటి నుంచి నేను ఆ పదాలు ఎప్పుడు వాడలేదు. ఎవరిని కూడా అసలు గురువు అని ఎవరైనా, ఏం గురుగారు అని ఎవరన్నా అంటే కూడా నాకు నచ్చేది కాదు. ఆ గురువు అనే పదం నాకు దగ్గరగా ఎన్ని నేర్పించిన ఆ పదం వాడలేదు ఏ రోజు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ధ్యాన సాధన చేసిన రోజు, వీరే నా గురువు, ఎన్నో జన్మలుగా మేము కలిసి ఉన్నాం, ఇప్పుడు వచ్చామన్న ఒక ఫీల్ క్రియేట్ అయింది. కానీ పత్రిజీ ఎప్పుడు నేను గురువునని మనకు చెప్పలేదు. కానీ మన శ్వాస అనే గురువుని పరిచయం చేసి మన అంతర్గురువుని మేల్కొల్పిన ఒక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో పత్రిజీని అంతరంగంగా మన అంతరంగ గురువుని మేల్కొల్పిన గురువుగా చూసినా బయటికి మాత్రం స్నేహితుడుగానే చూసేవారం, ఫ్రెండ్లీగానే ఉండేవారం.
నువ్వు నేను ఒకటే అన్నట్టు, మన ఇద్దరం బ్రహ్మర్షులమే అన్నట్టు అందరి పట్ల అలాగే ఉన్నారు. సో వారిని ఎప్పుడు నేను గురువుగా, అంతరంగంగా గురువుని మేల్కొల్పిన గురువుగానే భావించాను. నా శ్వాస గురువుని పరిచయం చేసిన గురువుగా భావించాను. నాలోని వెలితి, డబ్బు ఉంది, ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఎన్నో జరుగుతున్నాయి, ఏదో తెలియని వెలితిని తీసేసిన వ్యక్తిగా, మహనీయుడిగా మనమైతే గురువుగా భావించాం. కానీ గురువు అన్న పాద నమస్కారం చేసిన, పాదసేవ చేసిన ఒప్పుకునేవారు కాదు. మళ్ళీ తిరిగి మన పాదాలకు నమస్కారం చేసే ఒక అద్భుతమైన సంస్కారవంతమైన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. వారి గురించి మాట్లాడినా ఆ ఎనర్జీ, ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమాలు చూస్తే గూస్ బంప్స్ అంటాం, కానీ పత్రిజీ గురించి మాట్లాడినా, పత్రిజీ విషయాలు మాట్లాడినా ఎనలేని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి మేడం. గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో మంది గురువులను పరిచయం చేశారు. మరి నేను గురువును కాదు అని ఆగలే అక్కడితో. అందరు గురువుల్ని, అసలు మనం దేవుళ్ళు దేవతలే గొప్పవాళ్ళు, వాళ్ళు అందించిందే గొప్ప జ్ఞానం అనుకున్నాం. కానీ అంత స్థాయికి ఎదిగిన వాళ్ళను కూడా మనకు పుస్తక రూపంలో పరిచయం చేశారు. లోక్సమ్ రాంపా వారు, ఓషో వారు, రైట్, లెడ్ బేటర్, అని బీసెంట్, వీళ్ళంతా ఏ మాత్రం దేవి దేవతలకు తగ్గలేదు, అంత సాధన చేసి వెళ్ళారు, సాధారణంగా ఉన్నారని పరిచయం చేశారు. కాబట్టి వారు ఇప్పుడు ఎప్పుడు మనకు గురువే. మనం ఆ గురువుగానే భావిస్తాం. ఈరోజు మనం కృతజ్ఞతలు చెలుపుకుంటూ నమస్కారం చేస్తూ ఉండాల్సిందే. ఎస్ సార్, మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు పత్రి సార్ని ఒక గుండెల్లో ఒక దైవం లాగానే చూస్తున్నారు సార్. ఆయన గురువు అంటేనే ఒప్పుకోరు, కానీ మన వాళ్ళు దైవం లాగా, అంటే అంత లైఫ్ చేంజ్ అనేది ఆయన ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అయింది ప్రతి ఒక్కరి జీవితం. అంటే ఎక్కడ ఉండే వాళ్ళం ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఇలా కూర్చున్నామంటే బికాస్ ఆఫ్ ఆయన ఇచ్చిన జ్ఞానమే కదా సార్. ఎస్ సార్. సార్ మీరు ఇప్పుడు చెప్పారు, పత్రి సార్ ఏమో నీ శ్వాసే నీ గురువు, నేను కాదు అంటారు. కానీ మనకు మాత్రం గురు సమక్షంలో ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా దొరుకుంటాయి. అలా మీ జీవితంలో మీకు ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నారు, కానీ ఆన్సర్ వచ్చినా ఇది కరెక్టా కాదా అన్నప్పుడు ఆ గురువు మీకు ఇచ్చింది ఏదైనా ఉందా? ఫస్ట్ అసలు మనం ధ్యానంలోకి వచ్చింది ఏంటి అంటే, ఎన్నో పుస్తకాలు చదువుతూ పత్రిజీ పుస్తకాలు మన దగ్గరికి వచ్చాయి. ఎన్నో పుస్తకాల్లో పిరమిడ్ శక్తి అనే ఒక పుస్తకం వచ్చింది మన దగ్గరికి. ఓషో టైమ్స్ నుంచి, ఓషో పుస్తకం నుంచి ఈ పుస్తకం దాని కంటిన్యూషన్లో రావడం జరిగింది. అయితే ఎన్నో సాధనలు చేసి, సాధనలు ఇన్ ద సెన్స్ వ్యక్తిత్వ వికాసాన్ని, ఇప్పుడు యోగా మాస్టర్గా, నేచర్ క్యూర్ని బాగా ప్రేమించిన వ్యక్తిగా ఇవన్నీ సాధనలు చేస్తున్నప్పుడు, కానీ ఒక్కసారి ఏదో తెలియని ఒక వెలితి వచ్చింది మనకి. ఆ వెలితి వచ్చిన సమయంలో మనం వెతుకుతున్నప్పుడు పత్రిజీ యొక్క ఆడియోస్ చాలా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించాయి. తర్వాత పిరమిడ్లో కూర్చొని సాధన చేసినప్పుడు సార్, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు చాలా సార్లు చెప్పారు సార్, చాలా ఇంటర్వ్యూస్లో కూడా విన్నాను. పత్రి సార్ వీడియోస్ మీరు లెక్కలేనన్ని సార్లు విన్నాను. లాస్ట్కి పత్రి సార్ ఆస్ట్రల్గా వచ్చి ఆ రికార్డ్ అరిగిపోతుంది, ఎంత వింటావయ్యా అన్నారు అని కూడా చెప్పారు. అసలు ఏం, ఒక్క 2-3 సార్ అసలు ఏం వినేవాళ్ళు, మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? పత్రి సార్ ఆడియోస్ ని కంటిన్యూస్ గా వినేవాళ్ళం. మొత్తం అందరం అసలు ఆన్ చేసి ఉంటే అది ఆఫ్ చేసే వాళ్ళం కాదు. అంతకు ముందు పత్రి సార్ ని కలవక ముందు, మనం PSSM లోకి రాకముందు, ఎప్పుడు ఏ రోజైతే ఆ రోజు ఆ చాంటింగ్స్ పెట్టేవాళ్ళం. మండే అయితే శివుని పాటలు, ట్యూస్డే అయితే హనుమానివి. సో మీకు అది అంతకు ముందు అలవాటు ఉంది, పత్రి సార్ దగ్గరికి వచ్చినాక ఇది అవన్నీ మానేసాం. అవన్నీ ఏవి లేవు, దేవుడు దేవత పాటలు గాని చాంటింగ్స్ గాని లేవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాసెట్ ఆన్ అయిందంటే దాన్ని ఆఫ్ చేయం, సౌండ్ తగ్గిస్తాం. ఎవరైనా మాట్లాడుతుంటే సౌండ్ తగ్గియడం, ఎవరు లేనప్పుడు సౌండ్ పెంచడం. క్యాసెట్లు ఉండేటివి, క్యాసెట్ల తర్వాత సీడీలు వచ్చినాయి. ఇక సీడీ ప్లేయర్ అయితే అసలు మామూలు వేడెక్కేది కాదు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ధ్యానం చేస్తూ ఉంటే కూడా హాస్టల్ గా వినపడ్డది మాకు. ఒకవేళ మేము ఆ చాంటింగ్స్ కంప్లీట్ ఆఫ్ చేసినా పైన మాకు సెంటర్ పెట్టేవాళ్ళం. పత్రిజీ పెద్ద పెద్ద లైఫ్ సైజ్ ఫొటోస్ పెట్టాం, పైనుంచి ఫ్లూట్ వినబడేది మాకు ఎప్పుడు, కంటిన్యూస్ గా ఫ్లూట్ వినబడేది. ఏ సౌండ్ లేదు. చాలా చాలా మంది, నేను కాదు ఎవరో వచ్చినప్పుడు ఏమైంది ఇంకా మ్యూజిక్ ఆఫ్ చేయలేదా అన్నారు. అవునా, ఏం మ్యూజిక్ వస్తుందంటే ఫ్లూట్. అలా వినేవాళ్ళం. ఆ సబ్జెక్ట్స్ ఏంటివి అంటే వాక్క్షేత్రము,
ఆరోగ్య దర్శిని, ఓకే. ఆరోగ్యం స్వీయ వరం, ఉమ్, ముక్తికి మార్గం, ఓకే. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే పుస్తక రూపంలో ఉన్నాయో అవన్నీ ఆడియోస్ ఉన్నాయి. ఉహుం, ఆనాపాన సతి ధ్యానం అంటే ఏంటి, ఓకే. ధ్యాన అనుభవాలు 7 రకాలు ఉంటాయి. ఉమ్, ఇవన్నీ మనం వింటూ 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 ఆటోమేటిక్గా మేము ఎట్లా ప్రాక్టీస్ చేసేవాడిని అంటే అది ఆన్ చేసి ఉంచితే ఉమ్, మన సబ్ కాన్షియస్ వింటది మనం ఏ ఓకే. పని చేసినా కూడా. ఉమ్. సో ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఒక టెంపుల్ లాంటి వైబ్రేషన్ ఫీల్ అయ్యేవారు. మీ ఇంట్లోకి రాగానే. అంతే. ఆఫీస్ వరకు కూడా వినబడేది. ఆఫీస్లో పిరమిడ్స్ ఉండేటివి. ఓకే. సో ఒకసారి అయితే మన ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి అడ్మిషన్ కోసం వస్తారు, పిరమిడ్ ఉంటుంది, ఉమ్, ఇది నడుస్తూనే ఉంటుంది, ఉమ్, మ్యూజిక్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎవరో వాళ్ళ ఫాదర్ గురించి వచ్చారు అంతే. ఉమ్, ఫాదర్కి ఏదో ఇల్ హెల్త్ ఉందంట. ఉమ్, సో ఆవిడ కొద్దిసేపు మాట్లాడి ఆ ఫాదర్ అలా కూర్చున్నాడు చైర్లో, వెళ్ళిపోయారు. ఏదో తెలియని ఒక హీలింగ్ పవర్ జరిగింది మా ఫాదర్లో. ఓకే. చాలా అప్పటి వరకు ఎంతో ఇబ్బందితో ఉన్న వ్యక్తి మీ దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడ అంటే ఆవిడ అడ్మిషన్ కోసం వచ్చి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చింది. ఓకే. ఫాదర్ అలా కూర్చున్నాడంటే పిరమిడ్ కింద ఆ మ్యూజిక్ వింటూ. సో అంత పవర్ ఉంది. గురువాణి అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాక్కుల నుండి వచ్చిన ప్రతి సబ్జెక్టు అమృతమే. ఆహ్. ఆలాహలాన్ని చిలికి చిలికి అమృతం ఎలా వచ్చిందో అలాంటి అమృతాన్ని మనకి ఇచ్చారు పత్రిజీ. సార్ నిజంగా మీరు చాలా చక్కగా చెప్తున్నారు సార్. అంటే ఆయన ఆడియోస్ విని దాన్ని అర్థం చేసుకొని అసలు పత్రిజీ అంటే ఏంటి, ఆయన జ్ఞానం అంటే ఏంటి అనేది మీరు చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నారు సార్. సో మరి ఈ ఆయనను గురువుగా మీరు భావించి ఆయన నుండి మీరు నేర్చుకున్నది ఏంటి? ఫస్ట్ అసలు తన నుంచి నేర్చుకున్నది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. ఓకే. మాస్టర్స్ అని నా చిన్ననాటి రోజుల్లో ఒక్క స్కూల్లో మాస్టర్ అని పిలిచేవాళ్ళం. ఓకే. నాకు ఎనలేని విధంగా నచ్చేది. Hmm. అప్పటి వరకు సార్, మేడం, టీచర్ ఇవన్నీ రొటీన్ పదాలు. చిన్నప్పుడు మేబీ 3rd 4th క్లాస్ 2 సంవత్సరాలు ఆ స్కూల్లో కరీంనగర్ డిస్టిక్లో చదివింది. కానీ మాస్టర్ మాస్టర్ అని పిలవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కట్ చేస్తే ఆ తర్వాత ఎక్కడ వినలే. మామూలుగా మాట్లాడేది విన్నాను కానీ ఫస్ట్ టైం పత్రి సార్ స్టేజ్ మీద ఉండి మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని చెప్పారు. సార్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే మనం అందరికీ మిత్రులం. అది నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళతో అయినా బయటి వాళ్ళతో అయినా, వీరు వేరే వాళ్ళు, వాళ్ళు పెద్ద, వీరు చిన్న, నా బ్రదర్స్, నా కజిన్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఓకే. సో ఆ ఫ్రెండ్స్ అనే పదం నుంచి నేను బాగా నేర్చుకొని ఆ తర్వాత కూడా చాలా మంది అనేవారు ఈ రామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతోమంది చెప్పేవారు. ఓకే. సో అది ఇంకా ఇంప్రూవైజ్ అయింది సార్ నుంచి అది విన్న తర్వాత, ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ మాస్టర్ అన్నారు. మాస్టర్ ఏంటి, దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. దీంట్లో మాస్టరు ఓకే, నేను ఇంగ్లీష్ చెప్తున్నా మాస్టరా, మరి నేను వ్యక్తిత్వ వికాసం ఇస్తున్నాను మాస్టరా, కాలేదు. అప్పుడు మాస్టర్ బోధిస్తున్నాం కానీ మాస్టర్ అవ్వలే. ఎప్పుడైతే ధ్యాన సాధన చేశామో మన శరీరాన్ని అర్థం చేసుకోవడం, శరీరం పైన మాస్టరీ, మనస్సు పైన మాస్టరీ, ఓకే. మన భావాల పైన మాస్టరీ ఉమ్, అండ్ మన బుద్ధి పైన మాస్టరీ. ఇది ఈ మాస్టర్ అనే పదం నేర్చుకోవడం. ఎస్, మనం మన పైన మాస్టరీ, ఎదుటి వాళ్ళ పైన కాదు. ఇది కూడా నేర్చుకున్నాం. మాస్టర్ అయిన వాళ్ళు మైత్రేయ బుద్ధగా ఉంటారు. ఓకే. తర్వాతది గాడ్, అక్కడ డైజెస్ట్ అయ్యేది కాదు. ఫ్రెండ్స్, మాస్టర్స్ బాగానే ఉంది. ఈ గాడ్స్ ఏంది, మనం ఎట్లా గాడు, అసలు గాడ్ అనే పదమే మనం ఫోటోలు చూసినా, ఎక్కడ చూసినా, ఇంట్లో పూజ జరిగినా నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. నాకు బొట్టు పెడితే కూడా ఇలా తుడిచేసి వెళ్ళిపోయేవాడిని. ఓకే. మా అమ్మ వాళ్ళు అడిగేవారట, ఉమ్, మా వాడు ఇట్లుంటాడు. నా గురించి ఏం చెప్పనవసరం లే, నా పేరు చెప్పగానే మీ వాడికి బొట్టు పెట్టడం ఇష్టం లేదు, మేము పూజలు అంటే మాలాంటి వాళ్ళని ఇష్టపడడం అని చెప్పేవాడట వాళ్ళు. బిఫోర్ మెడిటేషనే మీరు ఇలా ఉండేవాళ్ళు ఇలా అన్నమాట. ఉండేవాడిని. ఫుల్ రెబల్. గాడ్ అంటే ఏంటి, గాడు ఏంది, ఈ నమ్మకాలు మనం కదా. ఇప్పుడు రాముడు అంటే నా గాడ్ అంటే గాడ్ లేడని కాదు, ఉన్నాడు లేడని ఎప్పుడు చర్చించలే. ఉమ్, నా నమ్మకం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ వేస్ట్, అదంతా వేస్ట్. నువ్వు ఏమనుకుంటావో అది చేసుకుంటూ పోవాలి. సో నాకు అక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు రాముడు ఉన్నాడా లేడా ఎందుకు చర్చ, రాముడు ఏం చెప్పాడు అవి మనం ఏం ఆచరించాలి, ఏం చెప్పారో అది అది ఆచరిస్తున్నావా లేదా. ఆచరించినప్పుడు పోయి నువ్వు గుడికి పోయి ఏం చేస్తావు. మా దగ్గర బెల్లంపల్లిలో అదే మన రాముని దేవాలయం ఉంది. ఓకే. చాలా అద్భుతంగా జరుగుతుంది అది. శ్రీరామనవమి చాలా అద్భుతంగా జరుగుతుంది. మా వాళ్ళు వెళ్తూ 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 ఎప్పుడు వెళ్తూ ఉండేవారు. నేను ఎప్పుడు క్వశ్చన్, అక్కడ
మంచి తీపి ప్రసాదాలు ఉంటాయి, పానకం సో మీరు ఉంటుంది, ప్రసాదం కోసం హాయిగా వెళ్ళేవాళ్ళు. ఎంజాయ్ చేద్దామని వెళ్ళేవాడిని. అందరికి వెళ్తాం కాబట్టి ఎంజాయ్ చేద్దామని వెళ్ళేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కొంతమంది సేవ చేసేవారు అప్పుడే, ఓకే. చెప్పుల స్టాండ్ సేవలు అవి, అవన్నీ చూద్దామని వెళ్ళేవాడిని. నేను మా వాళ్ళని అడిగేవాడిని, ఇప్పుడు వెళ్ళాము వచ్చాము, మరి వచ్చేటప్పుడు చెప్పులు పోయినాయి, ఇక చూడాలి, తిట్టకుండా తిడుతూ ఉంటారు చెప్పులు ఎత్తుకుపోయిన వాడిని. ఏంటిది? ఇప్పుడు రాముడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తాను? రాముడిలో ఒక్క లక్షణమైన మనలో ఉందా? లేనప్పుడు నువ్వు విగ్రహాన్ని పూజ చేస్తే ఏంటి? రాముడు ఉన్నాడా లేడా అని నేను ఎప్పుడు చర్చించలే, దేవుళ్ళు లేరని వాదించలే, కానీ వారు చెప్పింది చేయాలి. కానీ పత్రిజీ మై డియర్ గాడ్స్ అన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఓ గాడ్ అంటే ఏంటి, మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం కదా, కాబట్టి మనం గాడ్సే. మనకి ఏది వద్దో అది డిస్ట్రాయ్ చేస్తున్నాం కదా, మనం గాడ్సే. మన జీవితాన్ని మనం రైట్ వేలో ఆర్గనైజ్ చేస్తున్నాం కదా, మనం గాడ్సే. మనం గాడ్ అనగానే రూపాలు గుర్తుకొస్తాయి మనకి, కానీ నాకు అలా రాలా. అండర్స్టాండింగ్ అవుతున్నా కొద్దీ, మాస్టరీ వస్తున్నా కొద్దీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం మనకి ఏది కావాలో అది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం, వీ క్రియేటెడ్ ఇట్, వీఆర్ గాడ్స్, రైట్? దీన్ని ఎలా అద్భుతంగా తీసుకెళ్తున్నాం, వీఆర్ గాడ్స్. అంటే గాడ్ అంటే GOD, గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అని మనం ఫుల్ ఫామ్ కూడా తెలుసుకున్నాం కదా. మనకి ఏది వద్దో అది డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం కదా, ఎలా ఉండకూడదో వాటిని తీసేసుకుంటున్నాం కదా. ఎస్, వీఆర్ గాడ్స్, ఇట్ ఈస్ ట్రూ. సో ఈ 3 అద్భుతంగా నేర్చుకోవడం అనేది జరిగింది. మైత్రేయ బుద్ధుల్లాగా ఉండడం, లైట్గా జీవించడం, దేని గురించి లేదు. అంతకుముందు అయితే ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్యాని కోసం వర్క్ చేయాలి, లక్ష్యము సాధించినప్పుడు మళ్ళీ మార్గాలు వేయాలి. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే పత్రిసారిని కలిసిన తర్వాత లక్ష్యాలు రాస్తే, లక్ష్యాలు పెట్టుకుంటే పెద్ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయ్యేది. లైట్ తీసుకోవాలి, లైట్గా ఉండాలి, ఆడుతూ పాడుతూ చేయడం అలవాటైంది. ఇప్పుడు ఏది ఉండదు, కానీ ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తూనే ఉంటాం, ఈజీగా అయిపోతుంది. ఈజీగా లైఫ్ ని ఈజీగా జీవించడం. సార్ మరి ఇందాక మీకు స్వతహాగానే చిన్నప్పటి నుండి ఉండేది, సార్ దగ్గరికి వచ్చినాక మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని విన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించేదా, నేను అప్పుడు ఎందుకు ఇలా థింక్ చేసేవాన్ని అని ఎప్పుడైనా అనుకునేవాళ్ళం? ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను ఉన్నదే రైట్. నన్ను అన్ని అరే వీడికి తిక్క, వీడికి చిన్నప్పుడే అహంకారము, వీడు పెద్ద అహంభావి, నా రిలేటివ్స్ అందరూ ఈవెన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రచారం. ఏమనుకుంటే నాకేంటి, నేను రైట్ అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. అంతకుముందు ఓషో పుస్తకాలు చదివినప్పుడు కొద్దిగా అనిపించింది, అరే మనం సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాం, ఎందుకున్నాం అనేది పత్రిసారిని కలిసిన తర్వాత తెలిసింది. మనం వచ్చింది మనం ఆత్మస్థితిలో, మనం ఒక వర్క్ మీద వచ్చాం కాబట్టి మనం అలా ఉన్నాం. మనం అర్థం కాక ఎన్నో అంటారు అని నన్ను కాదు అనేది, నేను ఆత్మను కాబట్టి ఈ రామ్ అనే శరీరాన్ని అంటున్నారు, ఈ జన్మలో వాళ్ళు చూసిన రామ్ని అంటున్నారు, ఐఎమ్ నాట్ దట్ అనే ఒక భావనలో ఉండేవాడిని. సార్ మరి గురువు గురించి మీరు ఎంతో అద్భుతంగా ఇందాక చెప్పారు. గురువు మనల్ని శిష్యుడిని వెతుక్కుంటూ వెళ్తారా, లేకపోతే శిష్యుడే గురువుని పట్టుకుంటారా? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ ఇదైతే. ఫస్ట్ అసలు గురువు అనే వ్యక్తి మనకి ఎప్పుడు వస్తారు అనేది నా అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే ప్రాపంచిక జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళాము అని మనకు అనిపిస్తుందో, ఇంకా ఏంటి నెక్స్ట్ అని వెతుకులాట స్టార్ట్ అవుతుందో, రే నేను ఇంకా ఏదో చేయాలి, ఇంకా నేను అది చేయట్లేదు అనే ఒక భావన వచ్చినప్పుడు మనం సిద్ధం అవుతాం. అప్పుడు గురువే మన దగ్గరకు వస్తారు. ఏ రూపంలో? గురువు అంటే ఫిజికల్గా రానక్కర్లేదు, అది ఎలాగైనా. నాకైతే ధ్యాన జగత్తు మ్యాగజైన్ రూపంలో, చిన్న క్యాప్ పిరమిడ్ రూపంలో నా దగ్గరికి గురువు వచ్చేసారు. పిరమిడ్ శక్తి యొక్క చిన్న పుస్తకం నా దగ్గరకు వచ్చింది. తర్వాత మా మామయ్య గారు కట్టిన పిరమిడ్ని చూపించారు కాగజ్ నగర్లో. ఆ పిరమిడ్లోకి వెళ్ళి సాధన చేశాను. పత్రిజీని కలవక ముందు నుంచి సాధన, 99లోనే పిరమిడ్లో ధ్యాన సాధన చేయడం, పత్రిజీ ఆడియోస్ అన్ని వినడం. అప్పటికి ఇంకా మీరు సార్ని అయితే చూడలేదు? పత్రిజీని కలవలే, పత్రిజీని కలిసింది 2007లో. అప్పటి వరకు మీరు సాధన చేస్తూనే ఉన్నారు? డీప్ సాధన. ఎన్ని గంటలు కూర్చునే వాళ్ళు సార్? మనం కూర్చున్నాం అంటే అంతే, కాగజ్ నగర్కి వెళ్లే వాళ్ళం మామయ్య వాళ్ళ ఇంటికి. మార్నింగ్ వెళ్ళి టిఫిన్ చేయడం, పిరమిడ్కి వెళ్ళి కూర్చోవడం, అంతే. మళ్ళీ సాయంత్రం రావడం, పదా అని చెప్పి బై బై వెళ్ళిపోవడం, అంతే. ఊరికేనే పేరుకి కాగజ్ నగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ ఎక్కువ టైం నేను పిరమిడ్లో అక్కడ ఉన్న అన్ని పుస్తకాలు చదవడం మీద స్పెండ్ చేసేవాడిని. మరి మీకు అన్ని ఇయర్స్ సాధనలో మీరు ఎప్పుడు అనుకోలేదా సార్ పత్రిసారిని నేను కలవాలి అని? అయితే ఆ సాధన చేస్తున్నప్పుడు
ఒక పిఎస్ఎస్ఎం సంస్థ ఉందని, ఇది పత్రిజీది అని తెలియదు. పత్రిజీ సెపరేట్ గా తెలుసు నాకు. ఓకే. మా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడు ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో అడిగాడు, బాబాయ్ నాకు అసలు ఫోకస్ కుదరట్లేదు, నేను ఏం చేయాలని. యోగా నేర్చుకోరా, మెడిటేషన్ కూడా నేర్చుకో అని చెప్పాను. అప్పుడు డైరెక్ట్ పత్రిజీ అప్పుడు ట్రెక్కింగ్స్ ఎక్కువ తీసుకెళ్లేవారు. ఆ ట్రెక్కింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం కలిసాం సార్ని. సో వాడు చెప్తూ ఉండేవాడు, నేను పత్రిజీతో ట్రెక్కింగ్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని. పత్రిజీ తెలుసు, పిరమిడ్ సెపరేట్గా తెలుసు, ఒక సంస్థ ఉందని ఇది పత్రిజీ అని తెలియదు. ఎప్పుడైతే ధ్యాన జగత్తు మ్యాగజైన్ చూసానో 2 కంబైన్ అయింది. ఓకే. సో హో పత్రిజీ ఇంట్రడ్యూస్ చేసిన పిఎస్ఎస్ఎంకు సంబంధించిందే ఇదా, ఓకే డన్. అప్పుడు ఓకే మనం సిద్ధమైనప్పుడు గురువే మన లైఫ్లోకి వస్తారు. నేను వెజిటేరియన్గా మారి ధ్యాన సాధన చేసి రెడీగా ఉన్నా నేను. అంటే ప్రాపంచిక జీవితం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గురువుని కలిస్తే మనం మన పర్పస్కి కనెక్ట్ అవ్వాల్సిందే. అలా రెడీగా ఉన్నప్పుడు గురువే మన దగ్గరికి వస్తారు. కానీ నేను వచ్చాను కరీంనగర్కి వెళ్ళి కలిసిన ఫస్ట్ డేనే పత్రిజీ, నేను మంచిర్యాలలో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను అప్పుడు. మంచిర్యాల బెల్లంపల్లిలో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎన్నో చారిటీ యాక్టివిటీసు, తర్వాత లోక్ సత్తా నుండి ఈ ప్రోగ్రామ్స్, తర్వాత సైంటిఫిక్గా జీవించడం గురించి, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి, ఇవి నిర్మూలన కార్యక్రమాలు, విలేజ్కి వెళ్ళడం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సార్కి వెళ్ళి మంచిర్యాల అనగా నేను కూడా వస్తాను ఈ మంచిర్యాల అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే. సో అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది. అలా మీ ద్వారానే పత్రి సార్ ఫస్ట్ టైం మంచిర్యాలకు వచ్చారనమాట. ఎస్, అంతకుముందు వచ్చారట మనకు తెలియదు. ఆ తర్వాత నుంచి మనం ఇన్వైట్ చేసాం. ఇక పిఎస్ఎస్ఎం మంచిర్యాల్, బెల్లంపల్లి, కోల్డ్ బెల్ట్ స్టార్ట్ చేసాం. సార్ మీరు ఇందాక అన్నారు, మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఏదో ఒక రూపంలో గురువు మన దగ్గరికి వస్తారు, మా శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు మనని కలవడానికి వస్తారని 100%. చక్కగా తెలియజేశారు సార్. సార్ మరి అలా మీ దగ్గరికి వచ్చిన మీ గురువు గురించి మీ మాటల్లో. మన దగ్గరికి వచ్చిన గురువు ఒక మాట ఇచ్చారు కదా, ఆ మాట ఇచ్చారు, అయిపోయింది. తర్వాత ఒకసారి ఫోన్ వచ్చింది, పత్రిజీ మీ దగ్గరకు వస్తారు అని. ఓకే, డైరెక్ట్ మీకే కాల్ వచ్చింది. పత్రిజీ వస్తా అన్నారు, టైం ఇచ్చారని. అప్పుడు మనం 2007లో సార్ని కలిసాం. 2012లో మనం 2012 తర్వాత ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెడదాం, తర్వాత KG to PG ఏర్పాటు చేసి ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణలు, ఈ ఆధ్యాత్మిక విషయాలు అప్పుడప్పుడే విన్నాయి తెలుసుకున్నవి ఉన్నాయి కదా, పిరమిడ్ పవర్తో, మెడిటేషన్తో, మ్యూజిక్తో, కొన్ని మ్యూజిక్ రీసెర్చ్లు చేయడం జరిగింది. మ్యూజిక్ వినిపిస్తూ చదివితే ఏం జరుగుతుంది అనేది ఆ రీసెర్చ్ అంతా అదంతా పెట్టేసి స్కూల్ స్టార్ట్ చేద్దాము అనే ఐడియా ఉండింది. కానీ 2007లో పత్రిసాని కలిస్తే 2008లోనే జూన్లోనే స్కూల్ స్టార్ట్ చేసేసాం. అలాంటి పరిస్థితులు అనుకూలించాయి. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే గురువు రాకముందే మన జీవిత ప్రణాళికను స్పీడప్ చేస్తారు. ఇప్పుడు 2012 తర్వాత కాదు, 2012 కల్లా మన జీవిత ప్రణాళిక పూర్తి చేసుకోవాలి వర్క్. కాబట్టి 2008లోనే స్కూల్ స్టార్ట్ చేసాం. అదే స్కూల్ ప్రిమిసెస్కి పత్రిజీని ఇన్వైట్ చేసాం. ఓకే, ఆ స్కూల్కి సార్ వచ్చారు. అదే స్కూల్లో ధ్యాన లహరి పేరుతో ఆ ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇంకా అక్కడి నుంచి ధ్యాన కేంద్రాలు ప్రారంభించడం, పిఎస్ఎస్ఎం మంచిర్యాల్, పిఎస్ఎస్ఎం బెల్లంపల్లి, కోల్ బెల్ట్ అంతా అక్కడ ఎక్కడెక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో అన్ని ఏరియాస్కి వెళ్ళడం. కరీంనగర్లో కొంతమంది ఉండేవారు, అక్కడ వరంగల్లో కోల్ మైన్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మన సర్కిల్ అందరికీ అలా స్ప్రెడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళని, తర్వాత అంతా స్పిరిచువల్ సైన్స్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది మేడం. సో అలా పత్రి సార్ రావడము అక్కడంతా జరగడం జరిగింది. అప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? అసలు ఇదంతా ఏంటి, కళ నిజమా, లేకపోతే అసలు ఎలా ఫీల్ అయ్యారు? పత్రిజీని కలవక ముందు జీవితం అంతా ఒక హార్డ్గా తోస్తున్నట్టుగా బలవంతంగా ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళిక క్లియర్ అయిందా లేదా అని జరిగేది మేడం. ఎప్పుడైతే పత్రిజీ సాంగత్యంతో మనం వర్క్ బిగిన్ చేశామో, స్పిరిచువల్ వర్క్, అసలు గతం అనేది లేదు. గతంలో మనం ఎలా ఉన్నాం, ఏం మాట్లాడాం లేనే లేదు. ఎవరో ఆ ఎనర్జీ మన ద్వారా చేపించబడింది అనేదే గుర్తుంది. 2007 నుండి 2017 వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది, అనుభవాలు మాత్రమే ఉన్నది, మనం కాదు అనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే 2007లో పత్రిసాని కలిస్తే 2017 కల్లా మనతో పుస్తకం రాయించాడు. ఓకే, పుస్తకం కూడా ధ్యాన రామాయణం అనే పుస్తకం. మనం అన్ని 18 ఆదర్శ సూత్రాలు ఆచరిస్తే జరిగిన దాన్ని మన ద్వారా రాయించారు. అక్కడతో ఇంకా మన
జర్నీ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ లెవెల్ కోసం. సార్ మరి ఇందాక పిఎస్ఎస్ఎం మంచిర్యాల అదంతా చెప్పారు. అసలు పిఎస్ఎస్ఎం అంటే ఏమిటి? వాటి యొక్క లక్ష్యాలు ఏంటి సార్? పత్రిజీని కలవక ముందు నా ప్రొఫెషన్ అంతా కూడా లక్ష్యాలు. ఓకే. 1993 వరకు అందరిలాగే సాధారణంగా జీవించాను. కానీ 94 డిసెంబర్ 31 రోజు నైట్, అసలు డిసెంబర్ 31 రోజు ఏం చేస్తారు జనరల్గా అప్పటి రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే? చక్కగా విషయం చెప్పడం కదా. అంతే. నాకు 93లో బిగిన్ అయింది. అసలు ఏం చేయాలి, అసలు 31 రోజు ఏం చేయాలన్నా చేయాలనిపించేది కాదు. అందరిలాగా ఆడుకోవాలో ఇటు నాకు వెళ్ళాలనిపించేది కాదు. మా పక్కన మాకు తెలిసిన బ్రదర్ ఉంటే కృష్ణమందిరికి వెళ్ళి భజన చేశాడు రాత్రి. ఓకే. 93లో మేబీ ఆ ఎనర్జీ ఏమో 94లో లక్ష్యాల గురించి చదివాం. 94 డిసెంబర్ 31 రోజు ఏం చేయాలంటే అప్పటి నుంచి మనం డిసైడ్ అయినాం, ఒక కొత్త బుక్ కొనుక్కొని లక్ష్యాలు రాసుకోవాలి. ఈ సంవత్సరం అంతా నేను ఏం సాధించాలి, ఓకే, ఏం కావాలి నాకు జీవితంలో. అలా మొదలెట్టాను. అందులో ప్రపంచం అంతా, భారతదేశం అంతా మనకున్న ఈ జ్ఞానాన్ని పంచాలి, అది ఒక లక్ష్యం. ఇలా లక్ష్యాలతో గడుపుతూ ఇంకా పండగలైనా లేదంటే ఫంక్షన్స్ అయినా బంధువులైనా హాయ్ బాయ్ ఎంజాయ్ చేయడం, వదిలేసేయడం, అంతే. హాయ్ అని చెప్పడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే మనం వచ్చింది ఒక లక్ష్య సాధన కోసం అని నమ్మి అలా ఉండేవాడిని. ఎవరికైనా మీ లక్ష్యాన్ని సాధించండి అని చెప్పేవాడిని. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసిన తర్వాత పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పత్రిసార్ పెట్టారు. అద్భుతంగా ఉంటుంది లోగో. అందులో ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ ఉంటుంది. వీఆర్ ఆల్ ఈసీడబ్ల్యూ, ఎనర్జీ బీయింగ్స్, కాన్షియస్ బీయింగ్స్ అండ్ వీఆర్ విజ్డమ్ బీయింగ్స్ అని. అది ఎప్పుడైతే అవగతమైందో పిఎస్ఎస్ఎం అంటే అసలు ఆ లోగో చూసిన, ఆ పేరు చూసిన ఒక తెలియని పులకరింత, ఇది కదా మనది అని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పెట్టారు కదా మేడం. అవును, మూమెంట్, సొసైటీ కాదు మనది, మూమెంట్ నడుస్తూనే ఉంటది. ఇట్స్ ఎ ట్రైన్, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. అది పత్రిజీ ఉన్నప్పుడు. పత్రిజీ లేనప్పుడు ఇప్పుడు ఏమనుకోవాలి మనం? పత్రిజీ భూలోక యాత్ర అయిపోయిందిగా. పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, అంతే. అప్పుడైనా సైంటిఫిక్గా ఎలా జీవించాలో నేర్పించారు మనకి. ఏదో ఆషామాషిగా ఎవరేం చెప్తే అది నమ్మి మూర్ఖంగా వెళ్ళమనిలే, కామన్ సెన్స్తో జీవించమన్నారు. ఇప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, గురు పౌర్ణమి సందర్భంగా పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. పత్రిజీ అందించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్లో శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. అది ఆచరిస్తే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతాం. పత్రిజీ 2010లోనే చెప్పారు, యు ఆర్ ఏ ఫుల్ టైమ్ స్పిరిచువల్ సైంటిస్టా, అన్ని పక్కన పెట్టే మిమ్మల్ని అన్నారు. తర్వాత సార్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే కొంచెం టూ మచ్ అనిపిస్తాను సార్ అన్న. అవునా, ఎందుకే చెప్పుకోవాలి, కొద్దిగా ఎక్కువ అనిపిస్తాను సార్ అన్న. డైరెక్ట్ మాట్లాడు. సో ఇలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళ. ఓకే. ఏమే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగేవారు. నేను కూడా సార్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పడానికి కొద్దిగా టూ మచ్ అనిపిస్తాను సార్ అన్న. అయితే స్పిరిచువల్ సైన్స్ మాస్టర్ అని పెట్టుకోపో, వాళ్ళ కోసం స్పిరిచువల్ సైన్స్ మాస్టర్. నువ్వు ఎట్లా ఇంగ్లీష్ మాస్టర్వి, వ్యక్తిత్వ వికాసం మాస్టర్వి, కరాటే మాస్టర్, కుంగ్ఫు మాస్టర్ ఉన్నట్టే స్పిరిచువల్ సైన్స్ మాస్టర్ అని చెప్పేవారు. సో స్పిరిచువల్ సైన్స్ మూమెంటే కాకుండా మేడం, దాన్ని మనం ఏం చేసామంటే ట్రాన్స్ఫార్మ్ చేసాం. పత్రిజీ స్పిరిచువల్ స్టూడెంట్ మూమెంట్. ఓకే. నేను ఎక్కువ స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తూ దాన్ని స్పిరిచువల్ స్టూడెంట్ మూమెంట్గా మనం ఎక్కడైతే క్లాసెస్ చెప్పామో, ఎక్కడైతే ట్రైనింగ్ చెప్పామో అన్నిట్లో స్పిరిచువల్ సైన్స్ని యాడ్ చేసాం. సో మీరు ఎన్నో వేల మందికి మెడిటేషన్ నేర్పింటారు సార్. ఎస్. చక్కటి అవకాశం కూడా వచ్చింది మీకు. ఆల్రెడీ మీరు దాంట్లో ఉండడము, మళ్ళీ మీరు ధ్యానంలోకి రావడం, పత్రిజీ మిమ్మల్ని చక్కగా ట్రైన్ చేయడం, మీకు బిరుదు ఇవ్వడం. సో ఇంకా మీరు ఎంతో మందికి ధ్యానం అనేది పరిచయం చేసి ఉంటారు. ఎస్ మేడం. చాలా బాగుంది సార్. అసలు మీ జర్నీ చక్కగా ఉంది. ముఖ్యంగా పత్రి సార్ గురించి అంటే ఆయన మీరు అర్థం చేసుకోవడం విధానం చాలా బాగుంది సార్. ఎస్ మేడం. సార్ మరి పిఎస్ఎస్ఎంలో వింగ్స్, వాటిలో మార్పులు ఏంటి సార్? పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ లక్ష్యాల గురించి మాట్లాడదాం. మనం అప్పటి వరకు ప్రాపంచిక లక్ష్యాలు పెట్టుకునే వాళ్ళం, అందరికీ నేర్పించే వాళ్ళం కదా. పత్రిజీని కలిసినప్పుడు లక్ష్యం పెట్టేవారు. అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్ అని చెప్పేవారు.
చాలా మంది ధ్యాన ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు. అప్పుడు చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేయాలి. వారందరూ ధ్యాన ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు వర్క్ చేశారు. మనం లేటుగా దేనికి వచ్చామంటే ధ్యాన తెలంగాణ చేయడానికి వచ్చాం. తర్వాత ధ్యాన భారత్ కోసం వచ్చాం. ఇప్పుడు ధ్యాన జగత్తులో భాగంగా ఉన్నాం. 2020 కల్లా ధ్యాన జగత్ అన్నారు. 2016 పిరమిడ్ జగత్ అన్నారు. 2020ని అహింసా శాకాహార జగత్ అని ఒక అద్భుతమైన పెద్ద ప్రోగ్రాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉండేవారు. ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం, ఇనాగ్రల్ ప్రోగ్రాం పెట్టారు. ఏది? అహింసా శాకాహార జగత్ 2020 అని. అది జరిగిందిగా. అందరి వెజిటేరియన్ ఎందుకు తీసుకోవాలో అందరికీ తెలిసిపోయింది. సో 3 లక్ష్యాల మీద ఇవి స్టార్ట్ అయింది మేడం. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఇప్పుడు చాలా పిరమిడ్స్ వచ్చాయి. ఎక్కడంటే అక్కడ పిరమిడ్స్. పత్రిజీ భూలోక యాత్ర అయిపోయిన తర్వాత కూడా ఎన్ని పిరమిడ్స్ వస్తున్నాయో. పత్రిజీ అప్పుడే చెప్పేవారు, రామ్ నన్ను ఎందుకే ఎప్పుడు పిలుస్తూ ఉంటావు, అక్కడదక్కడ నువ్వు చూసుకోవచ్చు కదా అని. పిరమిడ్స్ ఇనాగ్రేషన్ చేసి మిమ్మల్ని రామ్ అని పిలిచేవారు. రామ్ చాలా, అసలు సార్ రామ్ అని పిలిస్తే మామూలు ఉండదు. అది ఇంత గొప్ప పేరా మనదన్న ఒక ఫీల్ వస్తుంది. కరెక్టే కదా సార్. ఒక గురువు నోటి నుండి పిలిపించుకుంటున్నామంటే అసలు అంతకంటే అదృష్టం ఏముంటది. స్టార్టింగ్ అంటే స్వామీజీ స్వామీజీ అనేవారు, కానీ తర్వాత పేరు పెట్టి మరీ అద్భుతంగా పిలిచేవారు. సో అది సార్ నుండి పేరు పిలిపించుకోవడం అంటే మన ఎన్ని జన్మల తపోబలమో, అదృష్టం అనలే కానీ మనం ఎన్ని జన్మల తపోబలం ఉంటే గానీ వారి నుంచి రాదు. సో వారితో ఆ సాంగత్యం దొరికింది మేడం. సో ఆ లక్ష్యాల కోసం వింగ్స్ ని ప్రారంభించారు. మనం వచ్చినప్పుడు ఉన్న వింగ్స్ ఫస్ట్ అసలు పత్రి సార్ని నేను స్టేజ్ మీద కలిసిన రోజు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ యొక్క ఇండియా మీటింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా పైమా మీటింగ్ జరుగుతుంది. అందరూ జీన్ ప్యాంట్లు వేసుకొని కూర్చున్నారు యువత. పత్రి సార్ మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఈ మంచి తెల్ల గడ్డంతో కూర్చున్నారు. నేను మంచి టిప్ టాప్ డ్రెస్, ట్రైనర్ అంటే ఎట్లుంటాం మేము, మంచి టిప్ టాప్ షూస్ లేకుండా బయటికి వెళ్ళాం. ఎక్కడికైనా కోట్ వేసుకొని వెళ్తాం. సో మనం కూడా అలాంటి డ్రెస్ లో ఆల్రెడీ కోచ్ కాబట్టి ఎట్లయినా మంచి రెడీ అవుతారు. సో ఇక అక్కడ చూసేటప్పటికి స్టన్ అసలు. వీరు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నేను ఇంతమందికి ధ్యానం చెప్పాను, నేను అంతమందికి ధ్యానం ధ్యానం చేయడమే గొప్ప, అలాంటిది యువత ధ్యానమా చేయడం ఏంటి చెప్పడం. అక్కడ ఫిదా అయిపోయాం మనం. ఫస్ట్ వింగ్ మనకు పరిచయం అయిందే పత్రి సార్తో పరిచయమైన వింగే పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్. తర్వాత మనకు 2వ ఏట నుంచి ధ్యానం చేయాలి, ప్రతి యువత ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో ఎంతోమంది యువకులుగా మనకు తెలుసు. నేను కూడా యువకుడిని కలిశాను పత్రి సార్ని. నెక్స్ట్ వింగ్ ధ్యాన గ్రామీణం. మారన్ శివప్రసాద్ గారు ఎప్పుడు మన దగ్గరకు వచ్చినా దీని గురించి చెప్పేవారు. ఏంటి ధ్యాన గ్రామీణం? ఇదేమో యువత ధ్యానం చేయడం, యువతనే పిల్లలకి వెళ్ళి ధ్యానం చెప్పడం. ఇది ఇక్కడ జరిగింది. సేమ్ ఇక్కడదే నాకు 2013లో అబ్దుల్ కలాంజీ లీడ్ ఇండియా 2020లో ఆఫర్ వచ్చినప్పుడు వెళ్తే అక్కడ కూడా జరిగింది ఏంటంటే, యువతకు మనం కోచింగ్ ఇస్తే వాళ్ళని ఒక ట్రైనర్స్గా తయారు చేస్తే వారు వెళ్ళి స్కూల్ పిల్లలకు నేర్పియాలి. వివిధ సబ్జెక్టులు ఉండేవి. ఆప్ బడో దేశ్కు బడావ్ అనే అబ్దుల్ కలాంజీ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసిన సంస్థ అన్నమాట. సో ఇది అక్కడ కనెక్ట్ అయింది మనకి. నెక్స్ట్ ధ్యాన గ్రామీణం ఏమిటి అంటే, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, సఖ్యతతో ఉంటారు, సైంటిఫిక్గా జీవిస్తారు. ఈ మూఢనమ్మకాలతో ఉండరు. ఎందుకంటే జీవహింస ఎక్కువ చేస్తూ ఉంటారు. దేవుళ్లకు బలులు ఇస్తేనే ఉంటుంది అంటారు కదా. ఆ సైంటిఫిక్ వేకి పత్రిజీ ఎంచుకున్న మార్గం ధ్యాన గ్రామీణం. తర్వాత రైతులు ధ్యానం చేసినప్పుడు, ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించినప్పుడు ఎన్నో పంట దిగుబడి అద్భుతంగా రావడం అప్పుడే విన్నాం. సో నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు అందులో ఆదిలాబాద్ జిల్లా కనబడలే, అన్ని జిల్లాలు కనబడుతున్నాయి. అట్టెట్లా మనం వచ్చింది ఇందుకేనా అనుకున్నాం. నెక్స్ట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా అనేది అక్కడ కనబడాలని డిసైడ్ అయినాం. మనం ఉన్న జిల్లా లేకపోతే ఎలాగా అని. నెక్స్ట్ నుంచి మారన్ శివప్రసాద్ సార్ ఎన్నోసార్లు రావడం, పత్రిజీని తీసుకురావడం, అటువైపు నరేంద్ర అసూరి అటువైపు, మనం ఇటువైపు మొత్తం కవర్ చేస్తూ అలా మనం కూడా ధ్యాన గ్రామీణం అని గ్రామానికి వెళ్ళి
అక్కడ ఉన్న యువత, అక్కడ ఉన్న సర్పంచ్లతో మాట్లాడి అలా సాధన చేపిస్తూ అక్కడ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉండడం జరిగింది. ధ్యాన గ్రామీణం ఓకే. సెకండ్ మనం ఉన్నప్పుడు జరిగిందనమాట. ఇక థర్డ్ ఏం చెప్పామంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 2009లో పత్రి సార్ మన దగ్గర కార్యక్రమాలకు వచ్చిన రోజే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక. అన్నీ మాట్లాడిన తర్వాత అంటే ఫస్ట్ పత్రిజీని అప్పటికి కలిసాం, కానీ డైరెక్ట్ మన దగ్గరికి వచ్చింది మాత్రం 2009లో బెల్లంపల్లిలో ఫస్ట్ టైం మనం ఇన్వైట్ చేసినప్పుడు వచ్చారు. ఆ రోజు రాత్రి కూర్చొని, రామ్ నువ్వు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ తరపున మంచిర్యాల క్యాండిడేట్గా నువ్వు పోటీ చేయాలి. మంచిర్యాల జనరల్, బెల్లంపల్లి ఏమో రిజర్వ్డ్ మనకు అవకాశం లేదు చెప్పారు. నేను చెప్పాను వెంటనే, సార్ నేను లోక్సత్తా పార్టీకి కీలకమైన పర్సన్గా ఉన్నాను సార్ నేను, ప్లస్ ఇప్పుడే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను, ఇప్పుడెప్పుడే నేను పార్టీకి వెళ్ళలేను సార్, ఇది స్ప్రెడ్ చేస్తాను అన్నాను. నా ఫ్రెండ్ని చెప్తానని పరిచయం చేశాం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏంటి అంటే, సోక్రటీస్ వారు ఏం చెప్పారు, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులుగా ఉండాలి. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక శాకాహారులు, ఏమి ఆశించకుండా ఉన్న వాళ్ళు కనుక పరిపాలకులు అయితే ఎలా ఉంటాయి అనే దానికి ఆ కళలు పత్రిజీకి వచ్చిన ఇన్స్టిట్యూషనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా 2009లో మా ఫ్రెండ్ని ఎమ్మెల్యేగా ఏర్పాటు చేసి ఉధృతంగా ప్రచారం చేశాం. గల్లీకి ఇంటింటికి మంచిర్యాల కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేసాం. ఇప్పుడు ఆ ఏరియాలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి, ప్రతి ఇంట్లో పిరమిడ్స్ వచ్చాయి, వెజిటేరియన్గా ఎంతో మంది మారారు. అంటే పాంప్లెంట్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఆ పార్టీ టైంలో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా పాంప్లెంట్ ఇస్తే చదువుతారు. ఎస్, అలా పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని ప్రచారం చేయడం జరిగింది. అంటే మనకు అప్పుడే వచ్చాం కదా, ఎలా ప్రచారం మొదలెట్టాలో ఐడియా రాలే సార్, ఇది చెప్పడంతో దీంతో ప్రచారం మొదలెట్టాం ఇంకా. సో అద్భుతమైన ప్రచారం జరిగింది. అదే బేస్. నా ఫ్రెండ్ రవికుమార్ తను ఎమ్మెల్యేగా పోటీ చేసి తను కూడా ఇప్పుడు అద్భుతంగా ధ్యానంలో వివిధ సంస్థల్లో ఉన్నప్పటికీ సాధన చేస్తూ శాకాహారిగా ఉన్నారు. సో మీ వల్ల తను ధ్యాని అయ్యారు, శాకాహారి కూడా అయ్యారు. ఎస్ మేడం. సరే, ఇవన్నీ చేస్తున్నా ఇంకా మూలన ఎక్కడో నాకు క్వశ్చన్స్ ఉండేవి. మనం ఇంత ట్రైనర్ అయినాం, సైకాలజిస్ట్గా ఉన్నాం, వ్యక్తిత్వ వికాసన, ఇంతమంది సైంటిఫిక్ వ్యక్తులతో తిరుగుతున్నాం, మరి ఈ గురువులతో ఉండడం కరెక్టేనా, గురువులు ఎక్కడో తెలియని చిన్న బీజాలు ఉన్నాయి. దానికి ఆన్సర్ చెప్తూ IFSS ప్రారంభించారు సార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్. వాహ్, అసలు అది చదవంగానే మనకు అర్థమైంది, అర్రే ఇది మన కోసమే అని. ఆ కార్యక్రమాలు బెంగళూరులో జరిగేటివి. సార్ని అక్కడ చూసినప్పుడు ఇక్కడ చూసిన పత్రిజీ ఒక గురువులాగా మనకు కనబడేవారు, కానీ అక్కడ చూస్తే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవతారం కనబడింది. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్, ఇది మనం ఎంచుకొని వచ్చినామని అప్పుడు గట్టిగా డిసైడ్ అయినాం. ఏమిటి అదంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. భారతదేశంలో ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళ జ్ఞానాన్ని అంతా ఒక ప్లాట్ఫామ్ మీద అందించడం. వాళ్ళన్నీ మాట్లాడినా పత్రి సార్ తనదైన శైలిలో దానికి కన్క్లూజన్ ఇచ్చేవారు. అది మనం అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. సో దాంట్లో స్పిరిచువల్ సైంటిస్ట్గా మెంబర్షిప్ తీసుకోవడం, దానిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం, ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది మేడం. ఓకే. సో తర్వాత బాల వికాస్ కూడా ప్రారంభించారు. తర్వాత పిల్లలు ఉన్నారు, మరి ధ్యానం చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు బాల వికాస్ మహేశ్వరి మేడం ద్వారా బాల వికాస్ చిన్న పిల్లలకి కూడా జ్ఞానం అందించడం. ఎవరైనా చంటి పిల్లలు ఉన్నా కూడా తీసుకొని రావచ్చు అక్కడికి. సో వాళ్ళకి ఆ జ్ఞానం అందుతుంది, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అదొక వింగ్ ఉంది. తర్వాత పిరమిడ్ సేవా దళ్ అని సార్ యువకులు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలిగే వాళ్ళు కావాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవా దళ్ రావాలి అని పిరమిడ్ సేవా దళ్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి హోలిస్టిక్ హెల్త్ హోమ్ స్టార్ట్ చేయించారు మన ద్వారా. 2020 జనవరిలో మనం మెడిటేషన్ చేస్తున్నాం పౌర్ణమి రోజు. 2030 ఆరోగ్య భారత్, 2050 ఆరోగ్య జగత్ కోసం పనిచేయాలని ఇంట్యూషన్ వినబడ్డది. ఆరోగ్యం ఏంటి, ఆరోగ్యం అప్పటిదాకా హెల్దీగా యాక్టివ్గా ఉన్నాం. 2020 మనకి ఇంకా లాక్డౌన్ రాలేదు అప్పటికి, ఆ ఛాయలు కూడా కనబడలే మనకి. సో అప్పుడు ఇంట్యూషన్ వచ్చింది, ట్రైనింగ్ ఇచ్చే మనం దాన్నంతా హెల్త్ ప్రోగ్రామ్స్గా కన్వర్ట్ చేసాం. సో
అక్టోబర్ 1, 2021 పత్రిజీ రాశారు. హోలిస్టిక్ హెల్త్ హోమ్ కింద HHH అని పెట్టి ఏ వింగ్ ఆఫ్ PSSM అని ఓకే. మనకిచ్చారు. అప్పటికే హెల్త్ మీద స్పిరిచువల్ టాబ్లెట్స్ పేరుతో డాక్టర్ జీకే గారు ఉన్నారు. మళ్ళీ మనల్ని మనం తెలుసుకోవడానికి కావాల్సిన విషయాలు అందించడానికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుండి డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మీ మేడం గారు అందిస్తున్నారు. కానీ ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ని మనం ఒక ట్రైనర్గా ఇది అందించాలన్న ఒక టాస్క్ ఇచ్చారు పత్రిజీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, కార్పొరేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా హోలిస్టిక్ హెల్త్ హోమ్ ఆ ఫౌండేషన్ ద్వారా మనం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్స్, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా అందిస్తూ ఉన్నాం మేడం. ఇవి 7 వింగ్స్ మనం ఉండి అందులో పార్టిసిపేట్ చేసినవి మనం దగ్గరగా చూస్తున్నాయి. పిరమిడ్ సేవాదాల్లో మనం లేం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళతో మాట్లాడాం. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ద్వారా ఇది ముందుకు వెళ్తుంది. తర్వాత చాలామంది ప్రెసిడెంట్గా వచ్చారు. మనకు ఇప్పుడు తెలంగాణలో కూడా వింగ్స్ వచ్చేసాయి. సార్ Yes, మరి ma'am. చివరిగా పితామహ పత్రిజీ గారి గురించి మీరు చెప్పాలనుకుంటే ఒక ఆనిముత్యమైన మాటలు ఏం చెప్తారు? మనం గురువాణి అని పెట్టుకున్నాం కదా. Yes. చివరగా పత్రిజీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు పత్రిజీయే కాకుండా మనకు నేర్పించిన అందరి గురువులు గుడ్ టు గ్రేట్గా ఎదగడానికి మన జ్ఞానం ఇచ్చారు. కాబట్టి G ఫర్ గ్రాటిట్యూడ్. ప్రతి గురువుకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన రోజు. పత్రిజీ ఎంత కృతజ్ఞతగా ఉండేవారు. రాను ఎంతమంది వచ్చిన కొత్త వాళ్ళు స్టార్టింగ్లో పత్రి సార్తో ఎవరెవరు ఉన్నారో వారి పట్ల ఎంత గ్రాటిట్యూడ్తో ఉండేవారు. సో అది నేర్పించారు, అది మనం ఆచరించాలి. అండ్ యూ ఫర్ మనల్ని మనం అర్థం చేసుకుంటూ అందరిని అర్థం చేసుకుంటాం. నేను ఆత్మను అర్థమైనప్పుడు అందరు మనకు అర్థం అవుతారు. ఇది పత్రిజీ నుంచి నేర్చుకున్న అండర్స్టాండింగ్. అండ్ ఇది అర్థం చేసుకుంటే పత్రిజీ అర్థం అవుతారు. పత్రిజీ అర్థం అయితే ఇది కూడా అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ R ఫర్ రీబర్త్. అసలు ఎందుకు ఈ జన్మ తీసుకున్నామో మనకు అర్థం చేయించారు. మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు U ఫర్ యూనివర్సల్ లాస్ అర్థం అవుతాయి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని మనం తెలుసుకుంటాం. నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఎదుర్కొంటున్న ప్రతిదీ నేను సృష్టించిందే, ఎవ్వరు కాదు అని పత్రిజీ నో జడ్జిమెంట్, నో అనాలిసిస్, నో కంప్లైంట్స్ అని చెప్పారు కదా. అది ఇక్కడ ఆచరిస్తాం. అండ్ V ఫర్ ఎన్ని గొప్ప పనులు, ఆవిష్కరణలు ఉండొచ్చు. V ఫర్ వెజిటేరియనిజంలోకి రావడమే ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ A ఫర్ ఆత్మవిద్య. మనకు స్పిరిచువల్గా ఏం చేశారంటే పత్రి సార్ మల్టీవిటమిన్స్ ఇచ్చారు. బయట నుంచి మల్టీవిటమిన్ తీసుకుంటాం కదా. A ఫర్ విటమిన్ A అంటే ఆత్మవిద్య తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్ర కరెక్ట్గా తెలిస్తే ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం. కళ్ళకు మంచిది కదా విటమిన్ A. అవును. కళ్ళకు విటమిన్ A మంచిది. ఆ విటమిన్ A ఎట్లా వస్తుంది అంటే ధ్యానం చేసి ఆజ్ఞా చక్ర రైట్ వేలో ఓపెన్ అయితే కనుక అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం. అది కళ్ళకు మంచిది. B అంటే బిలీఫ్స్ నుంచి మారడం, విటమిన్ B కాంప్లెక్స్. అండ్ విటమిన్ C కాస్మిక్ ఎనర్జీ. సో ఇట్లా VA N అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? నిర్వాణానికి దారితీస్తాయి. అంటే పత్రిజీ అందించిన జ్ఞానం మొత్తం ముక్తిని, మోక్షాన్ని సాధించడం కోసం. ఏదో చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వాటికి కాదు. హయ్యెస్ట్ పత్రి సార్ అందించింది నిర్వాణం. NI అంటే మన ఇంట్యూషన్ని వింటూ అంతరాత్మ ప్రబోధంతో జీవించాలి. మన అంతరాత్మకే సరెండర్ అవ్వాలి తప్ప బయట వాళ్ళకు కాదు, బయట ఏ గురువుకి కాదు, ఏ పుస్తకానికి కాదు, దేనికి కాదు. మన అంతరాత్మకే అనుసంధానం అవ్వాలని పత్రి సార్ ద్వారానే తెలుసుకున్నాం, వారితో చర్చించాం, కన్ఫర్మ్ కూడా చేసాం. ఇది గురువాణి. సో ఇది పత్రిజీ గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. ఇది అందరూ అలా చేయాలని కోరుకుంటూ, ఎప్పటి నుంచి ఉన్నామని కాదు, ఎంత ఈ గురువాణిని ఆచరిస్తున్నాం అనేదే వెరీ ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకున్న విషయాలు మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా గురు పౌర్ణమి సందర్భంగా గురువు గురించి, మరి పిఎంసిలో జరుగుతున్న అమృతోత్సవాల గురించి ఎందుకు జరుపుకోవాలి, గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి జీవితంలో అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గురు పౌర్ణమి రోజున గురువు గురించి మాట్లాడడం అనేది ఒక గొప్ప ఆవిష్కరణ, గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
సో విన్నారు కదండి, గురువాణి అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో మరి సీనియర్ మాస్టర్ రాము గారు తన యొక్క ధ్యాన అనుభవాలతో పాటు, ధ్యాన పరిచయంతో పాటు, ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఆ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి, పత్రిజీ అప్పట్లో వాటిని ఎలా ప్రారంభించారు, ముఖ్యంగా జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.